మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 307, 342 సర్వే నెంబర్లలో ఉన్న 150 ఇళ్లను కూల్చివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. దీన్ని నిరసిస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. తొలగించిన విద్యుత్ వైర్లను పట్టుకుని నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇల్లు కూల్చేసి తమను రోడ్డున పడేశారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలో హైడ్రా చేపట్టినటువంటి కూల్చివేతలను నిరసిస్తూ మహిళలంతా కూడా ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరెంటు వైర్లు ఏదైతే కూల్చివేశారో, కరెంటు పోల్స్ కూల్చేశారో వాటిని పట్టుకొని ఇక్కడ పడుకున్నారు. వారికి కరెంటు లేక ఇప్పుడు ఇళ్లలో వెళ్లలేని పరిస్థితి, ఏదైతే పిల్లలకు చదువుకోలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా అన్యాయంగా హైడ్రా కూల్చివేసిందంటూ కూడా మహిళలంతా రోడ్డు పైన పడుకొని కరెంటు తీగలు వైర్లు పట్టుకొని కూడా ఉన్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. మా తాతల కాడి నుంచి మేము కోరీలల్లో పని చేసినాం. దౌర్జన్యంగా వచ్చిర్రు, కూలగొట్టిర్రు, మా సామానాన్ని బయటెత్తేసిర్రు. పిల్లల బ్యాగులు గీగులు అన్ని నాశనం అయినాయి. సండేలో ఈరోజు లీవ్ తీసుకుంటా అని పిల్లలు పడుకున్నారు. వాళ్ళని కూడా ప్రశాంతంగా పడుకోనియలేదు. మా ఇల్లు కూలగొట్టిరు సార్. మాకు చదువుకోవడానికి ఇల్లు లేదు సార్. కరెంటు లేదు. కరెంటు వైర్లన్నీ తెంపేసి పడేసి మాకు ఇండ్లు లేవు సార్. మా ఇల్లు కూలగొట్టిరు సార్. మేము ఎలా చదువుకోవాలి, మేము ఎలా ఉండాలి, కరెంట్ లేనిదే ఎలా ఉండాలి సార్? మేము ఎలా, ఎక్కడ తినాలి, ఎక్కడ పడుకోవాలి, ఇక్కడ రోడ్ మీద ఎలా పడుకోవాలి? జేసీబీలు పోలీసు వాళ్ళు బాగానే మంది వచ్చారు సార్. పొద్దున 5ంటికి అందరు వచ్చారు. ఎందుకు వచ్చారో తెలీదు మాకు బినా. పొద్దున వచ్చి ఇండ్లకించి ఒక్కొక్కరిని బయటకు తీసుకుంటూ ఇండ్లు గులగొడుతున్నారు. అప్పటికి కాళ్ళ పైన పడ్డం, రిక్వెస్ట్ చేసినాం. ఎందుకు సార్ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇండ్లు ఎందుకు గులగొడుతున్నారు సార్? ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్నారు, కబ్జా చేసి కట్టుకున్నారు సార్. మాకేం అనలేదు, కబ్జా అనలేదు, ప్రభుత్వ స్థలం అనలేదు, ఏమనలేదు. అమ్మా ఎక్కువ మాట్లాడకండి, మీరు బయటికి రండి అని చెప్పేసి సామాన్ బయటకు తీసి మనుషుల్ని గుంజి గులగొట్టారు సార్ పొద్దున వచ్చి. అయితే నిజం చెప్పాలంటే FTL చెరువు జాగా అయితే నిజంగా మీరు గులగొట్టండి, వద్దని అనట్లేదు. మేము 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడే ఉన్నాం సార్. నా పెండ్లే 18 సంవత్సరాలు అవుతుంది. మాకు కరెంట్ లేదు సార్. మాకు న్యాయం కావాలి సార్. ఇల్లు కులగొట్టిండ్రు. ఏడ వండుకొని తినాలంటే ఇల్లు లేదు, మాకేం లేదు సార్. ఈడ కూర్చున్నాము. పిల్లలకు అందరు ఆగమవుతుండ్రు. పిల్లలకు కూడా అన్నం లేదు సార్. ఒక్క మాట చెప్పాలి కదా సార్. మేము మోసనం ఇట్లా కులగొట్టడానికి వస్తున్నామని ఒక్క మాట చెప్పలేదు సార్. చెప్పుకుంటూ వచ్చి పండుకున్న జాగాలకి లేపి లేపి బయట వాడేస్తుండ్రు. మాకు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇండ్లు గులగొట్టారా? అందరికి గులగొట్టారు సార్. 20 ఇండ్లు గులిపోయినాయి మొత్తం. అధికారులు ఏమైనా వేరే ప్రత్యామ్నాయం చూపిస్తారు? ఏం లేదు సార్, ఏ అధికారులు ఏం లేదు. వీళ్ళే హైదరాబాద్ రిక్వెస్ట్ చేసినాం, కాళ్ళు మొక్కినాం. అప్పటికి కాళ్ళ మీద పడ్డాం సార్. వద్దు సార్, గరీబోళ్ళు అందరు చేసుకొని తినేటోళ్ళు, పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు కూలి పని చేసేటోళ్ళు, ఇండ్లు గులగొట్టకండి సార్ అని చెప్పేసి పోయి ఆపుతున్నా కానీ మమ్మల్ని గుంజేసి సార్ అసలు ఆపుతూనే లేరు. అసలు స్తంభాలు కూడా 2 ముక్కలు చేసేసిండ్రు. అయితే గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలను నిరసిస్తూ కూడా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. అయితే కరెంటు వైర్లు ఇవన్నీ కూడా కూలగొట్టేశారు. మళ్లీ నిర్మాణం కూడా చేయకుండా చేస్తున్నారనేటువంటి చెప్తున్నారు. పక్కా ఇల్లు నిర్మించాలి, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ విధంగా కూల్చాలి. కానీ ఉన్న పలంగా ఈ విధంగా ఇల్లు కూలగొట్టడం, విద్యుత్ కనెక్షన్లు తీసేయడం వల్ల అనేక మంది గర్భిణులు, మహిళలు వీళ్ళంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాక్షి న్యూస్ గాజుల రామారం నుంచి.